హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేటర్ రిలీజ్ అయిన మంచి మంచి మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'కాంతా' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో వీడియో మిస్ కాకూడదంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 'త్రీ రోసెస్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడను అంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ నుంచెల్లి చాలా గట్టిగా అయితే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని వచ్చేసి ఆహా వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఆహా వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో ఆహాలే మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటినుంచెల్లి ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే మనకు డిసెంబర్ 12 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే మనకు 'త్రీ రోసెస్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 'వేకప్ డెడ్ మ్యాన్' మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే 2 మంత్స్ బ్యాకే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'వేకప్ డెడ్ మ్యాన్' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకు తెలుగులోనే కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మనకి ఈ మూవీ. నెంబర్ 3 'ఎమిలియన్ ప్యారిస్' సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచెల్లి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళుంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. చూసిన వాళ్ళు మనకి సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. డిసెంబర్ 18 నుంచెల్లయితే మనకు 'ఎమిలియన్ ప్యారిస్' సీజన్ 5 వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 'మర్వ్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 10వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'మర్వ్' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 'రివాల్వర్ రీటా' మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకైతే 'కీర్తి సురేష్' గారైతే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్‌లో చాలా రోజులైతే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 26 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే 'రివాల్వర్ రీతా' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన 'ప్రేమంటే' మూవీ. సో మనకి రీసెంట్‌గానే థియేటర్ రిలీజ్ అయిన మంచి హిట్ అయింది ఈ మూవీ వచ్చేసి మనకైతే. సో ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 19 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే 'ప్రేమంటే' మూవీని అయితే ఆఫీషియల్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 'సూపర్ మ్యాన్' మూవీ. సో ఈ మూవీ నుంచెల్లి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 11 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే 'సూపర్ మ్యాన్' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మన ఒక తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, మలయాళం ఇలా చాలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది డిసెంబర్ 11 నుంచెల్లి ఈ మూవీ. నెంబర్ 8 మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ. సో ఈ మూవీ సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే మనకు మూవీని తీసి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 11 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మ్యాన్ వర్సెస్ బేబీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 కాంతా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు దుల్కర్ సల్మాన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి భాగ్యశ్రీ భోస్లే గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ విలన్ రోల్‌లో వచ్చేసి మనకు మన తెలుగు నుంచెల్లయితే రానా గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయ్యి మనకైతే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. అందుకే ఈ మూవీ కోసం చాలామంది అయితే థియేటర్‌కి వెళ్లి అయితే చూడలేదు. సో ఎప్పుడు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని లైట్ అయితే తీసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ డిసెంబర్ 12 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయినామంటే, సో నాకు తెలిసి ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి డిసెంబర్ 12న అయితే మనకు ఈ మూవీ థియేటర్‌లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు డిసెంబర్ 12న కూడా అన్ని లాంగ్వేజెస్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 10 12 ఏ రైల్వే కాలనీ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో అల్లు నరేష్ గారి కెరియర్‌లోనే డిజాస్టర్‌గా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. సో ఎవరు కూడా ఈ మూవీని అయితే థియేటర్‌కెళ్ళి అయితే చూడలేదు. సో నేను కూడా ఈ మూవీని అయితే థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికి అయితే అసలు ట్రై అయితే చేయలేదు. మూవీ నెగెటివ్ రివ్యూ అయితే తెచ్చుకుంది కాబట్టి నేనైతే వెళ్లి చూడలేదు. సో నేనైతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్నాను. సో ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే
చేసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే డిసెంబర్ 21 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి 12 ఇయర్ రైల్వే కాలనీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 సింగిల్ షాట్ ఫిల్మ్. ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు మూవీ. సో ఈ మూవీ నుంచెల్లి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసాడు సూపర్ రాజా బ్రో. సో సూపర్ రాజాని మీరు 2 మంత్స్ బ్యాక్ ఎక్కడో ఒక రీల్ దగ్గరలో చూసి ఉంటారు. సో అతను ఒక మూవీ తీసిండు. అదే ఇలాంటి మూవీ మీరెప్పుడు చూసుండరు అనే మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే చాలామంది అయితే ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే సింగిల్ షాట్ మూవీ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. చాలామంది థియేటర్‌కల్ అయితే చూడలేదు. ఎప్పుడో మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ నేను కూడా ఈ మూవీని అయితే థియేటర్‌కల్ అయితే చూడలేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాడట మన సూపర్ రాజా బ్రో. ఈ వన్ సూపర్ రాజా అనే యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చేసి మనకైతే ఈ డిసెంబర్ 18 నుంచెల్లయితే 6 పీఎంకి అయితే మనకైతే ఆ బ్రో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఇంకా కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మూవీ అయితే పర్సనల్లీ చెప్తున్నా కదా, చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్‌కల్ అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక ఈ మూవీ వచ్చేసి తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీ రైట్స్ అయితే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ ఛానల్‌లోనే మనకైతే మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి డిసెంబర్ 21 నుంచి అయితే రాజు వెడ్స్ రాంబాయి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ధనుష్ గారు అయితే ఒక్క ఇయర్‌లోనే 4 మూవీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకు ఈ ఇయర్‌లోనే మనకు లాస్ట్‌గా రిలీజ్ అయ్యి మనకైతే సో మన తెలుగు ఆడియన్స్‌కి అయితే చాలా మందికైతే ఈ మూవీ అయితే తెలియకపోయి ఉండొచ్చు. కానీ మన తెలుగులో వచ్చేసి మనకైతే నవంబర్ 28న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో చాలామంది అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో నేను కూడా వెళ్ళలేదు ఈ మూవీని అయితే. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ అన్నీ కలిపి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే తేరే ఇష్క్ మే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 బాహుబలి ది ఎపిక్ మూవీ. సో ఈ మూవీని మనకైతే రిలీజ్ చేశారు. సో బాహుబలి 1 అండ్ 2 మూవీని కలిపి రిలీజ్ చేశారు. సో ఆ మూవీ కోసం కూడా చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మనకు రాజమౌళి మనకైతే రిలీజ్ చేసిన వాళ్ళు చాలామంది అయితే థియేటర్‌కి అయితే చూశారు. ఇంకా చూడని వాళ్ళు ఈ బాహుబలి ది ఎపిక్ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీని కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో బాహుబలి 1 అండ్ 2 మూవీని చూసినా కానీ మనకు బాహుబలి ది ఎపిక్ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గానే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మనకు నెట్‌ఫ్లిక్స్ అండ్ జియో హాట్‌స్టార్‌లో ఈ 2 మనకు ఛానెల్‌లో వచ్చేసి మనకైతే ఈ డిసెంబర్ 12 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే బాహుబలి ది ఎపిక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ ఈ మూవీని అయితే థియేటర్‌కి అయితే చూడట్లేదు ఆడియన్స్ అయితే. సో మంచిగానే ఉంది మూవీ అయితే, మీరు థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ వీకెండ్ కూడా మనకైతే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి అయితే దొరికింది. ఎందుకంటే అఖండ 2 మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. కాబట్టి మనకి ఈ వీకెండ్ కూడా మనకైతే ఈ మూవీకి అయితే ఛాయిస్ అయితే వచ్చింది. సో తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక ఓటీటీ ఎప్పుడులోకి రిలీజ్ అవుతుందంటే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ వచ్చేసి ఓటీటీ రైట్స్‌ని వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గాయ్స్. సో ఈ వీడియోని ఎక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్‌లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.